హలో గాయ్స్, వీడియో కిరాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే అంటే ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. మమ్మీ, రేపు నా బర్త్డే అయితే డ్రెస్ కొనుక్కోవడానికి డాడీని డబ్బులు అడిగినావా? అడిగినారా? అవునా, ఎంత ఇచ్చిండు మమ్మీ? 500 ఇచ్చిండురా. చీని అమ్మ, 500కి ఏమత్తది మమ్మీ? ఏమోరా, 500 ఇచ్చిండు. మరి 2000 అడుగుమన్నా మమ్మీ, 500 ఇత్తి ఎట్లా తీసుకున్నావే? ఇచ్చిండు గాని ఇచ్చే ఉంటాడు, ఇయ్యవచ్చు మమ్మీ. అబద్ధం ఎందుకు చెప్తావు మమ్మీ? అంత లేదు బేట, ఎక్కువ ఎక్సైట్ కాకు. 500 ఇచ్చిండు, అవసరమైతే కాల్ చేసి అడుక్కో. డాడీని డైరెక్ట్ అడిగే దమ్ము లేకనే కదా నిన్ను అడుగుమన్నది. అలాంటప్పుడు ఇచ్చినవి మూసుకొని తీసుకో. 500 పట్టుకొని షాపుకి వెళ్తే లోపలికి కూడా రానియడు మమ్మీ. నేను అనవసరంగా నా ఫ్రెండ్స్ రమ్మన్నా షాపింగ్ వెళ్దామని. హలో మామా, ఏమైంది? వెళ్దామా షాపింగ్ కి? ఇచ్చిండా మీ డాడీ డబ్బులు? ఇచ్చిండు మామా. మొత్తానికి సెట్ చేసినావా? ఎంత? 5000 ఇచ్చిండా? వేరు 5000 ఇచ్చేంత రేంజ్ లేదు మామా, 500 ఇచ్చిండు. ఏ కత్తాలు దెంగకు సుల్లిగా మేము దావత్ అడుగుతామని 500 అంటున్నావు. 5000 దెంగి? అరే నిజం మామా, నిజం రా. నిజమని వట్టకాయల మీద ఉంటానరా? ఒట్టురా, ఒట్టు 500 ఇచ్చిండు. అవులేగా, 500 ఇత్తి ఎట్లా తీసుకున్నావురా? 500కి అండర్ వేర్లు కూడా రావు. బాగానే ఏతులు తెంగినట్టున్నావు. మా డాడీ 1000 అడిగితే 2000 ఇస్తాడు. బైక్ అడిగితే కార్ ఇస్తాడు. 2000 అడిగితే 500 ఇచ్చిండు. కాదు మామా, ఏమో అన్నవురా నువ్వు? సచ్చిన పాముని ఇంకా చంపకు మామా. చంపుడే లేదు లేదు. రిచ్ గా షాపింగ్ చేసి వచ్చేటప్పుడు బీర్లు తాగి బిర్యానీ తినేద్దాం. 500కు బీర్లు కాదురా, బిర్యానీ కూడా రాదు. ఎందుకు మమ్మీ 500 ఇచ్చిన ఫ్రెండ్స్ ముందు నా పరువు తీస్తారు? మరి వాళ్ళు బాగా పరువు ఉన్నోళ్ళురా. షాపింగ్ అయినాక ఫోన్ చేయు, మీ డాడీ ఫోన్ పే చేస్తా అన్నాడు. అవునా? ఏమంటావురా? సప్పుడు ఎత్తలేవు సాలే. మామ పోయి సాలేకి వచ్చింది. చూద్దాం చూద్దాం ఎన్ని కొడతాడో. సరే మమ్మీ, నేను షాపింగ్ కి వెళ్తా, బాయ్. ఇద్దరం కలిసి వెళ్దాం. మళ్ళా నువ్వెందుకు మమ్మీ పానకంలో పుడకలాగా? పోయినసారి నువ్వు ఒక్కనివే వెళ్ళి ఎలాంటివి కొనుక్కున్నావు? అన్ని పిచ్చి పిచ్చి డ్రెస్సులు కొనుక్కున్నావు. అందుకే ఈసారి నేనే వచ్చి దగ్గరుండి కొనిస్తా. అబ్బా, నా ఫ్రెండ్స్ వస్తారు మమ్మీ. వాళ్ళ బొంద వాళ్ళకేం తెలుసురా? వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళు కొనుక్కొని తొడుక్కున్నట్టు ఉంటాయి అరా బట్టలు. అడుక్కొని తొడుక్కున్నట్టుంటాయి వాళ్ళ బట్టలు. ఇంకా వాళ్ళని రమ్మన్నాడట. శోభ చూడు ఇంకటి గుద్ద కింద కుంపడి. A few moments later. హాయ్ అన్నా. హే హాయ్ తమ్ముడు, చెప్పు ఏమేమంటావు? బాయ్, మనకు ఒక డ్రెస్ చూపెట్టు బాయ్. ఇక్కడ ఎందుకురా? నాకు తెలిసిన షాప్ ఉన్నది, వీళ్ళు మోసం చేస్తారు. మమ్మీ, అన్న తెలిసినోడే, మోసం చెయ్యడు. నీ బొందరా, నీ బొంద. చినిగిన పొక్కలు పడ్డ పాయింట్లు ఇయ్యకురి మావనికి. బాయ్, మనోనికి ఒక కార్గో బ్యాగ్ చూపి బాయ్. తమ్మి చూడు, కార్గో బ్యాగ్ జీన్స్. దొంగని వారా నువ్వు? దొంగనుకున్నట్టు ఎందుకురా జేబుల పాయింట్? అది దొంగల పాయింట్ కాదు మమ్మీ, ఇప్పుడు ఫ్యాషన్. నీ బొంద ఫ్యాషన్ రా, మంచి చూపెట్టువాను. పోయే పైసలు పోతాయి, పిత్తే లంజకెడిచినట్టు. కివే ఉన్నాయా? ఇంకా లేవా మీ షాప్ లో మంచి? అవి మంచియే మమ్మీ. బాయ్, ప్లేన్ బ్యాగీ ప్యాంట్లు చూపించు బాయ్. చూడు తమ్ముడు, ప్లేన్ బ్యాగీ ప్యాంట్ మోడల్ మోడల్ నడుస్తుంది ఇప్పుడు. ముసలోళ్ళు తొడుక్కున్నట్టు ఎందుకు రాది లొడలొడ పాయింట్? లొడలొడ కాదు మమ్మీ, బ్యాగీ జీన్స్ అంటారే. ఊరు మీద దుకాణాలు కరువేనే అరా నీకు. దొంగోడు తొడుక్కున్నట్టు జేబులో ఇస్తాడు, లేకపోతే ముసలోడు తొడుక్కున్నట్టు లోడలోడ పాయింట్లు ఇస్తాడు. బాయ్, ఇట్లా కాదు బాయ్, నార్మల్ జీన్స్ చూపెట్టు బాయ్ మనోనికి. నువ్వు డ్రెస్ కొనుక్కున్నట్టే బ్రో, చూడు నార్మల్ జీన్స్. మమ్మీ, నీకు దండం పెడతా, పోవే జరా. నాకు నచ్చింది కొనుక్కోనియే. నీకు నచ్చింది కొనుక్కొనిస్తే మీ డాడీ నన్ను తిడతాడు. తమ్ముడు చూడు, నార్మల్ జీన్స్. నాకు ఇవి కొద్దిగా రీతే ఉన్నాయి. ఇప్పుడు మంచి చూపెట్టినావు. అవి ఇప్పుడు ప్యాషన్ కాదు మమ్మీ, ఓల్డ్ ప్యాషనే. అవి కూడా బానే ఉంటాయి బ్రో. అదేంద్రా, అన్న మంచిగానే ఉంటాయి అంటాడు గారా. అన్నా తెర నువ్వు ఆగరాదే, ఈపుకోకే అంటే గుద్దలేలు పెడతావు.
ఆ బాయ్ మనోనికి బ్యాక్ ప్రింట్ షర్ట్ చూపెట్టు బాయ్, క్రేజీ లుక్స్ ఉండాలి. నరాటో చూపెట్టు బాయ్. అది చూడు బ్రో, బ్యాక్ ప్రింట్ వేరే ఉంటది. కంగెద్దులో తీరుక బొమ్మల డ్రెస్ ఎందుకురా? మమ్మీ డ్రెస్ కొనుక్కోమంటావా వద్దా చెప్పే, ఊకెందుకే ఎవరిస్తావు? దిక్కుమాలి ఏదో ఒకటి కొనుక్కో. ఇక నీకు ఇట్ట ఉన్నది ఏం పెడతావు? ఏడుపు కొట్టం ఒక పూడ ఆడిదన్న నీళ్ళ కలుగుతుందారా? అవునా, మీరు అందరు కిచెన్ కలుగుతారా? గుదాయికి దన్ను రోజారి. లైట్ క్రీమ్ పాయింట్ మెరూన్ కలర్ షర్ట్ సూపర్ ఉంటది తమ్ముడు, డ్రెస్ తీసుకో అంతే. ఆ బిల్ ఎంత చెప్పనా? అరే అరే కొంచెం చూసి చెప్పు అంటారా బిల్లు. ఆ బాయ్ బిల్లు కొంచెం చూడు జరా, చూసి చెప్పు బాయ్. నువ్వు చెప్పినాక అట్లుంటదా తమ్మి? చూసే తీసుకుంటా, టెన్షన్ పడకు. పాయింట్ షర్ట్ కలిసి 1600 ఈ తమ్మి, అది మన రేటే ఇక. అమ్మ బాబా అసంటి దంగట్ల 500 కత్తది డ్రెస్, దానికి 1600 చెప్తాను అద్దాలలో పెట్టి. మమ్మీ జర ఒక్క నిమిషం ఆగే నువ్వు. బాయ్ జరా చూడు, బాయ్ జరా చూడు, మనోడే చూసే చెప్పిన తమ్మి. 2000 అమ్మేది మన కోసం 1600కి ఇస్తా అంటానా. గదానికి గంత ఎక్కడిది, 600కి ఇస్తావా లాస్ట్? అమ్మా నువ్వేమనుకుంటున్నావమ్మా, ఇది మార్కెట్ కాదు, బేరాలు ఉండయి ఇక్కడ. బట్టల షాప్ అన్నాక బేరాలు ఎందుకు ఉండయి? నువ్వు నాకు చెప్తానవా 600 తీసుకొని ఇచ్చేయి. అమ్మ బాబా మమ్మీ నువ్వు ఆగే జరా. ఎందుకు ఆగుడురా? 600 కన్నా ఎక్కువ పెడతారా దానికి? అట్లా రాదమ్మా, అట్లా కుదరది. ఎందుకు రాదు? మేము కొంటలేమైంది. నువ్వు కొంటానవమ్మా, నువ్వు కొంటావు, నేను అమ్ముతానా, నేను కూడా అమ్ముతానా కదమ్మా. మనోళ్ళనే తక్కువ చెప్పినా, లేకపోతే 2000కి ₹1 కూడా తక్కువ అమ్మదాన్ని. మమ్మీ ప్లీజే నా ఇజ్జత్ దియకే ప్లీజే. నీకేం తెలుసురా నోర్మస్కా? నువ్వే కొనుక్కో డ్రెస్, నేను పోతానప్ప ఉండు. చెప్పు నాని, లాస్ట్ 700కి ఇస్తావా పొమ్మంటావా? పొమ్మని నేనెందుకంటా అమ్మా, ఉండు, నేనెందుకు పొమ్మంటా చెప్పు. 700కి ఇత్తి, లేకపోతే లేదు. మీది 200 ఎక్కువనే, దానికి 500 అసలు రేటు. A few moments later. నీ అమ్మ నా ఎంబడి ఎందుకు వచ్చినవే? నా ఫ్రెండ్స్ ముందట నా ఇజ్జత్ తీయడానికి వచ్చినావు కదా నువ్వు. ఏ నల్ల ఒక పడ తీసుకొని డ్రెస్ ఎప్పుడు ఆడి తలిగినట్టు అలుగుతావు. తాగు ఎంతకిచ్చిండు మమ్మీ? ఎంతకిచ్చిండు? 700కి ఇచ్చిండు. అంతేనా? అంతే మరి, అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.